సార్ ఈ రోజున వైఎస్ షర్మిల గారు అంటే వైఎస్ అనే పేరు పెట్టుకోవడానికి కూడా అర్హత లేదు అని మాట్లాడుతున్నారు. అంటే తన దాకా వస్తే సొంత చెల్లి తల్లి లేని అసలు ఏమీ చూడని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ మహిళలందరూ నా అక్క చెల్లెలని ఎలా చెప్పుకోగలుగుతారు? ఇంకా ఇంకా ఎలా మోసం చేయగలుగుతారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఒకటే నైజం, చెల్లె తెల్ల బాబాయ తండ్రి ఎవడ అవసరంలా. అతనికి కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం. ఇప్పుడు తన తండ్రి చనిపోయినప్పుడు నా తండ్రి చావుకు కారణం రిలయన్స్ సంస్థ అన్నాడు. ఆ రోజు రిలయన్స్ సంస్థలన్నింటినీ కూడా పగలగొట్టించాడు, తగలబెట్టించాడు. కానీ ఈరోజు అదే రిలయన్స్ సంస్థకి పర్వల్ నద్వానీకి ఒక రాజ్యసభ సీట్ ఇవ్వడానికి సిద్ధంగా పడ్డాడు కదా, సీట్ ఇచ్చేశాడు కదా. అప్పుడు తండ్రి మీద ప్రేమ ఉన్నట్ల. అతని తండ్రి చావుకు కారణం ఎవరు? అప్పుడు రాజశేఖర రెడ్డి చావుకు కారణం జగన్మోహన్ స్కెచ్ చేసి చంపేశాడు. మరి మా నాన్నని చంపేసి ఆ సీఎం సీట్ నేను తీసుకుంటానే కదా. తర్వాత ఏదైతే కడప ఎంపీ స్థానం దగ్గర గొడవ అయ్యి వివేకానంద రెడ్డి అడ్డుంటే ఈ వివేకానంద రెడ్డిని కూడా లేకుండా చేసేస్తే ఈ ఎంపీ స్థానం మా తమ్ముడికి వెళ్ళిపోద్ది, ముఖ్యమంత్రి నేను అయిపోవచ్చని ఒక థాట్లో పెద్దని లేపేసేసారు. దానికి చంద్రబాబు నాయుడు కారణం అన్నారు. ఆ రోజు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే రాష్ట్రం అంతా తిరిగి నా అన్నని గెలిపించండి, నేను అన్న వదిలిన బాణాన్ని ఒక అవకాశం అన్నకిస్తే రాష్ట్ర జీవితం మార్చేస్తాడని చెప్పిన అదే వైఎస్ షర్మిల ఈరోజు ఆవిడ వైఎస్ షర్మిల కాదు మోర్సుపల్లి షర్మిల అని మాట్లాడుతున్నారు. ఆవిడ మోర్సుపల్లి షర్మిల అయినా వైఎస్ షర్మిల అయినా సరే రాజశేఖర రెడ్డి బిడ్డ. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డ ఏ విధంగా అయితే అయ్యాడో వైఎస్ షర్మిల కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే. నీకు 24 గంటల క్రితం దాకా వైఎస్ షర్మిల అయిపోయి 24 గంటల తర్వాత వైఎస్ షర్మిల మోర్సుపల్లి షర్మిల అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేదా? నీ పార్టీలో సజ్జల దగ్గర నుంచి కింద 5 రూపాయలు జీతం తీసుకునే ప్రతి ఒక్క కుక్క కూడా నీ తోబుట్టుని, నీతో పాటు రక్తం పంచబెట్టుకునే నీ తోబుట్టుని వాళ్ళ ఇష్టానుసారంగా ఒక ఆడపడుచుని బూతులు తిడుతుంటే ఇది కామన్ సెన్స్ లేదా అండి? ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత చెల్లిని తల్లిని ఎవరిని తిట్టినా ఇక అంతేనా? పైశాచిక ఆనందం వ్యక్తం చేస్తుంటాడా? సో ఈరోజు జగన్కి కావాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి స్థానం. ఈరోజు వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా షర్మిలనే మాట్లాడలేదు. ఆవిడ ఒక మనకి భారతదేశంలో రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది, ఎవరు ఏ పార్టీకైనా పోవచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం కదా అది. ఈరోజు షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది కదా అని వెంటనే షర్మిల వైఎస్ గానే కాదు మోర్సుపల్లి అవుతుంది. ఎవడైతే ఏంటో ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ అమ్మాయి, ఆ అమ్మాయికి నచ్చింది చేసుకుంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం రెండూ ఉంటే నా చెల్లిని ఎవడన్నా అంటే మాత్రం చెప్పించి కొడతా అని చెప్పాలి. ఆడికి ఆ సిగ్గు శరం రెండు ఎప్పుడు ఇడిసేసాడు కాబట్టి బాబాయిని వేసేసాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అడ్డొస్తే రేపొద్దున చెల్లిని కూడా వేసేస్తాడు. ఇప్పుడు తల్లి అందుకే కదా అక్కడ ఉండట్లేదు. ఎక్కడ ఇప్పుడు రేపొద్దున సింపతి కోసం వీడెక్కడ తల్లిని కూడా చంపేసి మళ్ళీ మా తల్లి సాగు కారణం ఈసారి మా చెల్లి అంటాడు. 100% జగన్ రెడ్డి చేసేది కూడా అదే. కాబట్టి జగన్ పని అయిపోయింది, ఈ రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది. కాబట్టి జగన్కి ఏం చేయాలి తెలియక పిచ్చోడు మాదిరి అటు ఇటు తీసుకొస్తున్నాడు. ఆ చెత్తను తీసుకొచ్చి ఈ చెత్తలు వేసినా, ఈ చెత్తను తీసుకెళ్ళి ఆ చెత్తలు వేసినా చెత్త అవుద్ది తప్ప బంగారం అవ్వదు. జగన్మోహన్ రెడ్డి కూడా బంగారం అవ్వడం. ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు మేము ఈ పార్టీలో ఉండలేము, మేము ఇక్కడ పొసగలేము అని చెప్పి అందులోనూ ఏ అణగారిన వర్గాల నుంచి నేను సీట్లు ఇచ్చానని చెప్పుకున్న కొంతమంది నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా కనీసం మా దగ్గర అధికారం ఏమీ లేదు, మీకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయాను పద్మావతి గారు కానీ, లేదా డొక్కా మాణిక్య ఒక్కసారి నాకు సీఎం గారిని ఆయన దర్శనం ఇప్పించండి అని డొక్కా గారు కానీ, అసలు మరి ఇంకా ఏ సామాజిక న్యాయం చేశాడని ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంత పెద్ద ఎత్తున ఆయన మరో అభినవ అంబేద్కర్ అని చెప్పుకుంటున్నారు. అంటే విషయం ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసిన ప్రతి ఒక్కడు అంబేద్కర్ అయిపోడు. ఇక్కడ అంబేద్కర్ భావజాలాలు వేరు, జగన్మోహన్ రెడ్డి భావజాలాలు వేరు. ఈరోజు 126 అడుగుల విగ్రహాన్ని నేను ఓపెన్ చేశాను అంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది దళితులను నువ్వు చంపేశావు? అంబేద్కర్ ఏం చెప్పాడు? నా విగ్రహం ఓపెన్ చేసి దళితులన్నీ చెప్పుకుండా పోని చెప్పాడా? చెప్పలేదు కదా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క దళితుడు అన్యాయం అవ్వటానికి, ప్రతి ఒక్క పేద వర్గ కులాల అన్యాయం అవ్వటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మేము చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీయో జనసేన పార్టీయో చెప్పడం కాదు. ఈరోజు ఎంఎస్ బాబు అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఏకంగా బయటకు వచ్చి ఈ పార్టీలో దళితులకి అసలు ఎక్కడా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గెలుద్దామని 10 సార్లు వెళ్తే మధ్యలో సజ్జల రామకృష్ణ రెడ్డి ఒక జీతగాడు అడ్డం పడతాడు. వీడికి చెప్పాలా నేను సమాధానం? జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా? ఇప్పుడు నేను ముఖ్యమంత్రికి సమాధానం చెప్తా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక క్వశ్చన్ అతనే మాట్లాడుతున్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ దళిత వ్యతిరేకులు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు కాబట్టి నా మీద బురద చల్లుతున్నారు అంటున్నారు. నీ పార్టీ ఎమ్మెల్యేలు కదా మాట్లాడుతుంది. ఎంఎస్ బాబు మా పార్టీ ఎమ్మెల్యే ఏం కాదు కదా, ఆయన కదా, ఆయన దళిత ఎమ్మెల్యేనే కదా. ఓపెన్గా చెప్తున్నాడు దళితులకి ఇక్కడ న్యాయమే లేదు, పట్టించుకోవట్లేదు, కనీసం జగన్మోహన్ రెడ్డి గడప దొక్కనివ్వట్లేదని. జగన్మోహన్ రెడ్డి ఏంటి నా 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 అని గొడుగు వస్తున్నాడు. ఈ నాలో ఎక్కడున్నాడు ఈ దళిత, ఎక్కడున్నాడు ఈ బీసీ, ఎక్కడున్నాడు ఈ మైనారిటీ, ఎక్కడున్నాడు ఈ పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కడున్నారు? మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, లేకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ పనికిమాల నలుగురు పనికిమాల వాళ్ళ పక్కన పెట్టుకున్నాడు తప్ప ఏ ఒక్క రోజన్నా సరే ఏ ఒక్క దళితున్నా సరే ముందుకు తీసుకొచ్చి మాట్లాడా? ఈరోజు మంత్రులకు ఇచ్చా అన్నాడు, ఎమ్మెల్సీలు ఇచ్చా అన్నాడు, ఎంపీలు ఇచ్చా అన్నాడు. ఈరోజు నేను స్థానిక సంస్థలకు స్థానం కల్పించా అన్నాడు. ఈరోజు స్థానిక సంస్థల రిజర్వేషన్ తగ్గించేశాడు. ఈరోజు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇచ్చా అన్నాడు, లేకపోతే నామినేటెడ్ పదవులు ఇచ్చా అన్నాడు. కూర్చునేదానికి ఒక్క నాకుడికి కుర్చీ లేదు అక్కడ, ఈడు కుర్చీ తప్ప ఇంకెవరికి కుర్చీ లేదు ఇక్కడ. వాళ్ళందరూ మా కుర్చీలే లేవు కదా బాబీ పదవులు దేనికి అంటున్నారు. ఈడు పదవులు ఇచ్చిందేమో రెడ్లకి,
మెయిన్ 4 రెడ్లకు ఇచ్చి ఎరా కింద వాళ్ళు మొత్తం మీరే అజమాయిషి చలాయించండి, తొక్కి నార తీయండి, ఎవడన్నా నోరెత్తితే మీరు చెప్పిందే చేయాలి అన్నట్లుగా ఇచ్చాడు. మళ్ళీ నా 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 నేనే అన్నం పెడుతున్నా, నేనే సున్నం పెడుతున్నా అంటే ఏడబెట్టాడు అన్నం, ఏడబెట్టాడు సున్నం, ఏమీ లేదు కదా. ఈరోజు దళిత వ్యతిరేకి, పేదవాడి వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడితే నేను పెత్తందారులతో యుద్ధం చేస్తున్నాను, పేదవాడి కోసం పోరాడుతున్నాను అంటున్నాడు. ఈడు పోరాడేది పెత్తందారుడితో కాదు, పేదవాడి మీదే పోరాడుతున్నాడు. ఈడు పెత్తందారుల కోసం పేదోడి మీద పోరాడుతున్నాడు, పెత్తందారుల కోసం పేదోడిని తొక్కి నారదీస్తున్నాడు. ఈ రాష్ట్రంలో పెత్తందారికి, ఈ రాష్ట్రంలో పేదాడికి దొరకాల్సిన అన్నాన్ని కూడా దొరకనివ్వకుండా పెత్తందారుడికి పెట్టి ఈడు మాత్రం పైశాచికంగా హ్యాపీగా సకల సౌభాగ్యాలు అనుభవిస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి పనితీరు. చివరిగా సార్, ఈ రోజున అంటే మొత్తం ఈ 4.5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి మేము 99% మేనిఫెస్టో పూర్తి చేసేసానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి సొంత బాబాయ్ హత్య కేసు ఇంతవరకు తేల్చని పరిస్థితి. ఆయన మీద జరిగిన కోడికత్తికి సంబంధించి కోడికత్తి సీను చావు బతుకుల మధ్య ఉన్నాడు ఈ రోజున వైజాగ్ జైల్లో. కనీసం బయటకు వచ్చి చెప్పడం కానీ, ఆయన సమాధానం చెప్పడం కానీ, లేకపోతే నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వడం కానీ, వాళ్ళ తల్లి నిరాహార దీక్ష చేస్తే ఆమెను కూడా బలవంతంగా ఆపిచ్చేసిన పరిస్థితి. ఇదంతా చూసి కూడా ఇంకా నేనేదో మొత్తం పేదవాళ్ళ పక్షాన్ని, ఈ పేదవాళ్ళకి ధనవంతులకి మధ్య యుద్ధం అని చెప్తే నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్. అంటే ఒక విషయం ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి చెల్లి ఎంత కారణమైందో, పాప కోడికత్త సీను కూడా అమాయకుడు అంతే కారణమయ్యాడు. ఇప్పుడు నిజంగా అతను దాడి చేశాడు అనుకుందామన్నా, ఇప్పుడు ఈ పార్టీలో ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు, సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు, 40 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి చచ్చిపోలేదుగా, బతికే ఉన్నాడు, మన కళ్ళ ముందే బతికే చచ్చాడుగా, ఉన్నాడు కదా. కోడికత్త సీన్ని 5 సంవత్సరాలుగా జైల్లో పెట్టారు. సీను తప్పు చేశాడు అని నువ్వు చెప్పాలి కదా ఫస్ట్ న్యాయస్థానానికి. జడ్జి గారు ముందుకెళ్ళి, జడ్జి గారు పలానా ప్లేస్లో నన్ను పొడిచాడు, నేను సవ బతుకుల్లో హైదరాబాద్ పరుగులకు పోయాను, బతుకున్నానంటే దేవుడు ఇచ్చిన బ్రతుకును కాబట్టి బ్రతుకున్నానని చెప్పాలి కదా. అదాన్ని ఏడిస్తావాలి కదా. నువ్వు వచ్చి కోర్టుకి 5 సంవత్సరాల నుంచి నువ్వు కోర్టుకు పోకుండా, కనీసం సాక్ష్యం చెప్పకుండా నువ్వే అసలు నెంబర్ 1 విట్నెస్ నువ్వే. ఎందుకంటే బాధితుడు నువ్వే, గాయపడింది నువ్వే, పారిపోయింది కూడా నువ్వే ఇక్కడి నుంచి. కాబట్టి సాక్ష్యం కూడా నువ్వే కదా చెప్పాల్సింది. ఇక్కడికి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పకుండా నేను రాను, మా లాయర్లు మాట్లాడతారంటే కనీసం ఎన్ఓసి ఇవ్వు. ఈరోజు జగన్కున్న భయం ఏంటంటే, ఎక్కడైతే న్యాయస్థానంలోకి అటెండ్ అయితే అక్కడ దాడి జరిపించుకుంది ఇతను, దాడి చేయించుకుంది ఇతను, ప్లాన్ గీసింది ఇతను, స్కెచ్ గీసింది ఇతను, ఆ కత్తి స్పాన్సర్ చేసుకుంది కూడా ఇతనే. ఈ నిజాలన్నీ బయటకు వస్తే ఎక్కడ జగన్ ఎక్కడ ఎదవైపోతున్నాడు భయం తప్ప ఇంకేమీ లేదు. ఈ రాష్ట్రంలో దళిత వ్యతిరేకి జగన్, పేదవాడి వ్యతిరేకి జగన్, రానున్నది తెలుగుదేశం జనసేన పార్టీ. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవనుంది నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డిని తొక్కి నారా తీస్తాం మేము.